ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాజకీయాల్లో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తీరిక లేకుండా గడుపుతారు. అయినా ఇప్పుడు ఆయన రోజు గ్రౌండ్లోకి దిగుతున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో రోజంతా బిజీగా ఉండే ఆయన రాత్రి కాగానే గ్రౌండ్లోకి దిగుతున్నారు. తన టీం మెంబర్స్తో కలిసి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏకంగా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడేందుకు రోజూ శ్రమిస్తున్నారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉంటూ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 13న గ్రౌండ్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంగా ఉంటూ ఫుట్బాల్ ఆడటానికి ఇంతలా ప్రాక్టీస్ చేయడం ఒక రేవంత్ రెడ్డికే దక్కింది. ఫుట్బాల్ అగ్రశ్రేణి ఆటగాడితో పోటీ పడాలనుకోవడం ఓ సాహసం. ఆ సాహసం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ డ్రీమ్ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్ లోని లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఆపోజిట్ టీమ్స్ లో ఆడుతూ తలపడనున్నారు. RR9 టీమ్ తరపున సీఎం రేవంత్, ML10 జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు. రేవంత్ 9వ నంబర్ జెర్సీని, మెస్సీ 10వ నంబర్ జెర్సీని ధరించి గ్రౌండ్ లోకి దిగుతారు. రేవంత్ రెడ్డి టీం సభ్యులంతా అగ్రశ్రేణి ప్లేయర్లు కాదు. వారంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న యువకులు. వారితో జతకట్టారు సీఎం రేవంత్. ఒక ముఖ్యమంత్రి, ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ గ్రౌండ్లో తలపడనుండటంతో క్రేజ్తో పాటు ఆసక్తి రేపుతోంది. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు. ఈ నెల 13న హైదరాబాద్ రానున్నారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా 13న ఉప్పల్లో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. దిగ్గజ ఆటగాడిని ఢీకొట్టేందుకు సీఎం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టారు. ఆదివారం నుంచి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్ర ప్రాంగణంలో యువకులతో కలిసి రేవంత్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీతో పాటు పాల్గొననున్నారు. ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా సీఎం రేవంత్ కూడా ముందస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు. యువకులతో కలిసి ఫుట్బాల్ జెర్సీలో మెరుస్తున్నారు. యువకులకు తానేమీ తక్కువ కాదన్నట్టు తనలోని ఫుట్బాల్ ఆట నైపుణ్యాన్ని సీఎం బయటపెడుతున్నారు.